హలో గైస్, ఈరోజు హర్యానా స్టీలర్స్తో జరగబోతున్న మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలవాలి అంటే గనక ఈ 3 చేంజెస్ చేయడం కంపల్సరీ. ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్కి స్టార్టింగ్ 7లో అవకాశం కల్పించాలి. సందీప్ ధుల్ అండ్ పర్వేష్ భైన్స్వాల్ వీళ్ళిద్దరూ కూడా ఈరోజు స్టార్టింగ్ 7లో ఉన్నారంటే తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఒక క్వాలిటీ డిఫెన్స్గా మనకు కనిపిస్తోంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ కనుక వెలివేసిందంటే తెలుగు టైటన్స్ డిఫెన్స్ సెట్ అయినట్టే. ఇక సెకండ్ చేంజ్ వచ్చేసరికి తెలుగు టైటన్స్ రైడర్స్ కొంచెం ఫియర్లెస్ కబడ్డీ ఆడాలి. ఎదుటి టీంలో ఎవరెవరున్నారు అనేది పట్టించుకోకుండా వాళ్ళ న్యాచురల్ గేమ్ని వాళ్ళు పూర్తి స్థాయిలో ఆడినట్టయితే తెలుగు టైటన్స్కి రైడింగ్లో కూడా కలిసి వచ్చే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక థర్డ్ చేంజ్ వచ్చేసరికి టీంలో ఆడుతున్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా భయాన్ని వదిలేయాలి. లాస్ట్ 5 మ్యాచెస్లో మనం ఓడిపోయాం, బట్ ఈ మ్యాచ్ చాలా కీలకం మనకి. సో లాస్ట్ 5 మ్యాచెస్ ఓడిపోయాం అనేదాన్ని మర్చిపోయి ఒక న్యూ స్టార్ట్తో తెలుగు టైటన్స్ ఈసారి బరిలోకి దిగినట్టయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ సందీప్ ధుల్ లాంటి ప్లేయర్స్కి సిద్ధార్థ్ దేశాయ్ పైన మంచి స్టాట్స్ అండ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అది మనకి అడ్వాంటేజ్గా పరిణమించే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇవాల్టి మ్యాచ్లో ఎవరు గెలుస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.